హాయ్ హలో అండి, నేను మీ రమేష్ బాబు లక్ష్మీ టెక్నాలజీస్ నుండి. వన్ ఆఫ్ అవర్ కస్టమర్ ఒక ప్రింటర్ ఆర్డర్ ఇచ్చారండి. ఎప్సన్లో ఈకో ట్యాంక్ ప్రింటర్ అండి, L18050. ఇది A3 ప్రింటర్. ఈ ప్రింటర్ స్పెషాలిటీ ఏంటంటే ఫోటోగ్రాఫర్స్కి చాలా పరిచయం ఉన్న ప్రింటర్ అండి. చాలా మంది వాడుతున్నారు ఆల్రెడీ. ఇదేం నేను కొత్త ఏం చెప్పట్లేదు. సో ఈ ప్రింటర్ ఎందుకు వాడతారు ఫోటోగ్రాఫర్స్ అంటే, ఇది 6 కలర్ ప్రింటర్ అండి. ఇది 6 కలర్ల ప్రింటర్ కావడం వల్ల పిక్చర్ క్లారిటీ చాలా బాగా వస్తుంది. ఇంత ఇబ్బంది లేకుండా చాలా నీట్గా వస్తుంది. మనకి ఏదైతే స్టూడియోలో హై ఎండ్ మిషన్స్ లక్షలలో ఉండే మిషన్ ప్రింట్ ఏదైతే వస్తుందో ఆ ప్రింట్ క్వాలిటీ వస్తుంది ఇందులో. అండ్ పోర్టబుల్గా ఉంటుంది. ఎవరి స్టూడియోలో అయినా డైరెక్ట్ పెట్టుకొని ప్రింట్స్ తీసుకోవడానికి పనిచేస్తుంది. దీంట్లో మల్టిపుల్ సైజెస్ వస్తాయి. మామూలుగా మనకి 4x6 చిన్న పేపర్ కానుండి 12x18 అనే పెద్ద సైజ్ పేపర్ వరకు కూడా దీంట్లో ప్రింట్ వేసుకోవచ్చు. ఈవెన్ స్టిక్కర్ పేపర్స్ కూడా మనం ప్రింట్ వేసుకొని వాడుకోవచ్చు. దీంతో పాటు ఈ ప్రింటర్లో పీవీసీ కార్డ్ ప్రింటర్స్, ఐడి కార్డ్స్ ఉంటాయి కదండి, మామూలుగా స్కూల్ పిల్లల ఐడి కార్డ్స్ కానివ్వండి, ఏదైనా కంపెనీకి సంబంధించిన ఐడి కార్డ్స్ కూడా ఈ మిషన్ లో మీరు ఈజీగా ప్రింట్అవుట్ వేసుకోవచ్చు. తర్వాత ఈ ప్రింటర్ కి స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఇది 50,000 పేజెస్ వరకు వారంటీ ఉంది, లేదా 1 year, విచ్ కమ్స్ ఎర్లియర్. ఏది ముందుగా అయిపోతే అది. మంచి స్టూడియో లొకేషన్ లో ఉంది, బాగా నడుస్తుంది అనుకోండి, వాళ్ళు 1 month లోనే 20,000 ప్రింట్లు కూడా తీస్తారు. అట్లా మనకి 50,000 పేజెస్ ఆర్ 1 year వారంటీ వరకు కూడా దీంతో మనకి లభిస్తుంది. దీన్ని కొనేటప్పుడే వాళ్ళు 1 year వారంటీ ఆర్ 50,000 పేజెస్ అని ఇస్తున్నారు. దీంట్లో ఉన్న టోటల్ లింక్ కంపెనీ చెప్పడం 2100 పేపర్లు హై ఎండ్ ప్రింట్స్ అంటే A3 ప్రింటర్ ఏదైతే ప్రింట్ తీస్తున్నామో దాంట్లో 2100 ప్రింట్స్ వస్తాయని కంపెనీ వెబ్సైట్ లో రాసింది. కానీ నాకు తెలిసి ఒక 1000 పేపర్లు అయితే గన్ షాట్ వస్తాయి. సో 1000 పేపర్లు అయినా నాట్ ఏ జోక్. ఎందుకంటే మనం ప్రింట్ తీసుకునే ప్రింట్ కాస్ట్ ఎక్కువ, మనం కస్టమర్ దగ్గర నుండి తీసుకుంటాం కాబట్టి వర్కౌట్ అవుతుంది. ఫ్రేమ్స్ ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద ఫ్రేమ్స్, ఇంట్లో ఫ్రేమ్స్ పెట్టుకుంటారు చూసారా, ఆ ఫ్రేమ్స్ లోకి ప్రింట్ కూడా ఈ ప్రింటర్ లో ఉన్న ఏదైతే ఫోటో పేపర్ ఉంటుందో 12x18 ఆ పేపర్ లో ప్రింట్ వేసుకొని జస్ట్ ఆ ఫ్రేమ్ లో అటాచ్ చేసి ఇస్తారు. అట్లా కూడా ఫోటోగ్రాఫర్స్ చాలా బాగా వాడుకోవచ్చు. ఈ ప్రింటర్ లో సంబంధించిన ఇంక్ కూడా ఎక్కడ పడితే అక్కడ మీకు అవైలబిలిటీ, అంటే ఎన్ని చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా మీ లోకల్ షాపులలో ఎక్కడైనా సరే ఈ మిషన్ కి సంబంధించిన ఇంక్ బాటిల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. యూజ్ జెన్యూన్, పైరేటెడ్ కూడా దొరుకుతాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ కానీ ఎనీ ఆన్లైన్ వెబ్సైట్ లో మామూలు ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ కూడా దొరుకుతాయి. అలాంటివి వాడకండి, వాడితే దీని హెడ్ అనేది ఖరాబ్ అవుతుంది. తర్వాత దీంట్లో ప్రీవియస్ మిషన్స్ లో వేస్టింగ్ ప్యాడ్స్ కొద్దిగా డిఫికల్ట్ గా ఉండేది. వీళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీలో ఏం చేశారంటే యూజ్ అండ్ త్రో వేస్టింగ్ ప్యాడ్స్ డిజైన్ చేశారు. చాలా ఈజీగా మనం వేస్టింగ్ ప్యాడ్ ని ఏదైనా ప్రాబ్లం వచ్చినా కస్టమరే, ఫోటోగ్రాఫర్ కానివ్వండి, దీన్ని యూజ్ చేసే ప్రింటర్ యూజ్ చేసే మనిషే జస్ట్ ఆ యూజ్ తీసి పక్క పెట్టుకునేలాగా తయారు చేశారు. సో ఇప్పుడు మనం దీన్ని ఫుల్ గా ఓపెన్ చేసి దీన్ని ఇంక్ పోసి తర్వాత దీని నుండి ఒక ప్రింట్అవుట్ తీసి మీకు నేను డెమో చూపెడతాను. సో ఈ ప్రింటర్లో వచ్చిన కంటెంట్ చూద్దామండి. ఒక ప్రింటర్ వచ్చింది, 6 ఇంక్ బాటిల్స్ వచ్చాయి, ఒక పవర్ కేబుల్ వచ్చింది, యూఎస్బి కనెక్షన్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ కి నుండి మన ప్రింటర్కి పెట్టుకోవడానికి కనెక్షన్ వచ్చింది. అండ్ ఒకటి మనకి దీంట్లో మాన్యువల్ ఒకటి వచ్చింది, ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి ఏంటి అని. తర్వాత దీంట్లో ఒక ట్రే కూడా వచ్చిందండి. ఈ ప్రింటర్లో ట్రే కూడా వస్తుంది. ఈ ట్రే దేనికి వాడతారు అని అంటే, ఈ ట్రే వచ్చేసి పీవీసీ కార్డ్ ప్రింటింగ్ కి, అంటే మీరు ఐడి కార్డ్ ప్రింట్ అన్నాను చూసారా, ఐడి కార్డ్ ప్రింట్స్ కి వాడుకోవడానికి వాడతారు. తర్వాత దీంట్లో సీడీ ప్రింట్ చేయడానికి, ఇది సీడీ ప్రింట్ చేయడానికి యూజ్ చేసే థింగ్ అండి. ఇదేమో పీవీసీ కార్డ్స్, దీంతో పాటే ఇది ఫ్రీగా వస్తుంది. ఇవి దీని కంటెంట్స్. ఇప్పుడు మనం దీంట్లో ఇంక్ పోసి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకులు పోయాల్సిన స్లాట్ అండి. ఈ పైన ఇది లిఫ్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది వేస్టింగ్ ప్యాడ్ వస్తుంది ఇందులో. ఇది నేను జస్ట్ ఇలా పుల్ చేసి దీన్ని గుంజేస్తే ఇది వేస్టింగ్ ప్యాడ్. ఇంతకుముందు వెనక సైడ్ కింద వచ్చేవాడు, దానివల్ల ఏంటంటే కింద మొత్తం ఇంకు పోయేది. ఇప్పుడు ఆ ప్రొవిజన్, ఆ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఇలాగ వేస్టింగ్ ప్యాడ్ అని చాలా బాగా ఇస్తున్నాడు. చాలా బాగుంది, ఈ టెక్నాలజీ బాగుంది. సో జస్ట్ దీంట్లో పెట్టేసి ఇట్లా లాక్ చేసేసి పెట్టేయడమే. ఇంకులు పోయడానికి ఇది స్లాట్, బ్లాక్, లైట్ సియాన్, మెజెంటా, సియాన్, ఎల్లో, లైట్ మెజెంటా. సో ఏ బాటిల్ ఆ బాటిల్ దాంట్లో పోస్తే సరిపోయింది. దీస్ ఆర్ ద బాటిల్స్, అన్ని ఒరిజినలే వాడాలి. దీంతో పాటు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇవే పోస్తున్నాం. జస్ట్ ఇది ఓపెన్ చేసి
ఒక దాంట్లోకి పోయడానికి పట్టదు యాక్చువల్గా, దాంట్లోకే వెళ్తుంది. దీంట్లో వేరే దాంట్లోకి రాదు. సో 1 after 1 ఆర్ ఎట్లా వీలైతే అట్లా పోసుకోండి. ఏం కాదు. మిషన్ అయితే ఆన్ చేయకండి. ఇంకంతా పోసిన తర్వాత మిషన్ ఆన్ చేయండి. పాజ్. సో దీంట్లో అన్ని ఇంకులు ఫిల్ చేసాము. ఫిల్ చేసిన తర్వాత కూడా మనకి ఇంత ఇంక్ ఉంది దీంట్లో ఆల్రెడీ. సో ఇప్పుడు మనం దీన్ని ఇంక్ ఫ్లష్ చేస్తాం. యాక్చువల్గా ఇంక్ అనేది లోపట్లో హెడ్ వరకు రీచ్ అవ్వాలి కాబట్టి, పైప్ లైన్లో ఉన్న పైప్ అంతా నిండాలి కాబట్టి, పైప్లోకి నిండాలి కాబట్టి, సో ఇప్పుడు మనం మిషన్ ఆన్ చేసి యాక్టివేట్ చేసినప్పుడు ఇంక్ అంతా లోపల పైప్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి కొంత వెలితి వస్తుంది. ఆ వెలితి మొత్తం మళ్ళీ దీంట్లో మిగిలిన ఇంక్ మొత్తం పోసి రింపేస్తాము. సో దీంట్లో వేస్ట్ ఇంక్ ప్యాడ్కి ఉన్న పికప్ రోలర్ సెట్కి వారంటీ వర్తించదు. మిగతా మిషన్ అంతా వారంటీ ఉంటుంది. పికప్ రోలర్ సెట్కి 2000 ప్రింట్స్ వరకు వారంటీ ఉంటుంది. వేస్టింగ్ ప్యాడ్కి అయితే ఎలాంటి వారంటీ ఉండదు. వేస్టింగ్ ప్యాడ్ అనగానే మీకు అర్థమై ఉంటుంది, ఇది వేస్ట్ అంతా రింపుకొని ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి వారంటీ ఉండదు. సో మనకి ఇది వేస్టింగ్ ప్యాడ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ పికప్ రోలర్ సెట్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఈజీ టు రీప్లేస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఇవి. సో దీన్ని ఇప్పుడు నేను యాక్టివేట్ చేస్తున్నాను. పవర్ కనెక్షన్ ఇస్తే ఫస్ట్ ఏమొస్తుందో మీకు చూపెడతాను. సో ఫస్ట్ టైం పవర్ కనెక్షన్ ఇచ్చానండి. ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేశాను. ఆన్ చేయగానే మనకి వైఫై డైరెక్ట్ లైట్ బ్లింక్ అవుతుంది అండ్ ఆన్ ఆఫ్ లైట్ కూడా బ్లింక్ అవుతుంది. సో మిషన్ అనేది సౌండ్ చేస్తుంది, అంటే ఏమిటి హెడ్ ఈ ఎండ్కి ఆ ఎండ్కి ఒకసారి వెళ్ళి అనలైజ్ చేసుకుంటుంది లొకేషన్. సో ఇక్కడ మీకు చూసారా, ఇక్కడ ఇంక్ డ్రాప్ సింబల్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో లైట్ వెలిగే ఉంది ఫిక్స్డ్ గా. సో ఇప్పుడు మనం ఏంటంటే డోర్ క్లోజ్ చేసి ఈ బటన్ ని 30 seconds 1 2 3 4 5 6 7 8 9 10 స్టార్ట్ అయిపోయింది. ఇంక్ అనేది ఫ్లషింగ్ కి స్టార్ట్ అయిపోయింది. అంటే ఫస్ట్ టైం ఇంక్ అనేది ఇది ఇంజెక్ట్ చేసుకుంటుంది, దాని హెడ్ లోకి ఇంక్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes టైం పడుతుందండి. మిషన్ ఇన్స్టాలేషన్ అంటే ఇంక్ అంతా ఇంజెక్ట్ చేసుకొని రెడీగా ఉంది. రెడీ అయ్యేప్పుడు ఆల్రెడీ మీకు ఇక్కడ ఇంతకుముందు డ్రాప్ సింబల్ వచ్చింది కదండి, ఆ సింబల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆన్ ఆఫ్ బటన్ వైట్ కలర్లో బ్లింక్ అవుతుంది, అంటే సిస్టమ్ ఈజ్ రెడీ. దీంట్లో ఎలాంటి ఎర్రర్స్ లేవు, సిస్టమ్ రెడీగా ఉంది అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా మన దగ్గర ఉన్న ఫోటో పేపర్ ఏదైతే 4x6 కానివ్వండి, 12x4 కానివ్వండి, మన 12x18 కానివ్వండి, ఏ సైజ్ అయినా సరే అది దీంట్లో ఒకటే ట్రే ఉంటుంది, బ్యాక్ సైడ్ ట్రేలో ఇన్సర్ట్ చేసేసి మనం ఆ ఫోటో కాపీని సిస్టమ్ ద్వారా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక 4x6 పేపర్, తర్వాత 12x18 పేపర్ ఒక ప్రింట్ తీసి చూపెడతాను మీకు ఎలా వస్తుందో చూడండి. సో మిగిలిన ఏదైతే ఇంక్ మిగిలింది చూసారు కదా ఇంతకుముందు, ఈ మిగిలిన ఇంక్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇంక్ ట్యాంక్లో ఏదైతే చాంబర్లు ఉన్నాయో దాంట్లో కొద్దిగా వెలితి వచ్చింది. సో ఆ వెలితిని మొత్తం ఇది పూర్తిగా నింపేస్తుంది మిగిలిన ఇంక్ బాటిల్ ఏదైతే ఉందో. ఇది కాదు, ఇక్కడ రెడీ టు ప్రింట్. ఇప్పుడు మనం ప్రింట్ ఇవ్వడమే ఆలస్యం. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రింట్ అని ఇచ్చాను, చూడండి ఇది ఎంత ఫాస్ట్గా ప్రింట్ అవుతుందో రియల్గా. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, ప్రింట్ ఇచ్చాను. ప్రింట్ ఇవ్వగానే ఆటోమేటిక్గా సిస్టమ్ నుండి ప్రింట్ వెళ్ళిపోయింది. ప్రింట్ వెళ్ళగానే ఇక్కడ సిస్టంలో ఆల్రెడీ బ్లింకింగ్ స్టార్ట్ అయింది ప్రింటర్లో. సో ఎప్పుడు కానీ ఈ ట్రేని ఓపెన్ చేస్తేనే మీకు ప్రింట్ వస్తుంది, క్లోజ్ చేస్తే ప్రింట్ రాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ థింగ్. ఆల్రెడీ ప్రింట్ సెండ్ అయిపోయింది. సో పేపర్ ఆల్రెడీ లిఫ్ట్ చేసుకుంది ప్రింటర్. సో పేపర్ లిఫ్ట్ చేసుకుంది, ఆల్రెడీ ప్రింట్ వస్తుంది. మీరు చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుంది అంటే ప్రింట్ చాలా ఫాస్ట్గా. 4x6 పేపర్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి మీకు. ఇది ఇప్పుడు 4x6 పేపర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు బయటకు వస్తుంది చూడండి. ఇంకా క్వాలిటీ చూపెడతాను. మా పాపది ఒక చిన్న ఫోటో ప్రింట్అవుట్ ఇచ్చాను, వచ్చేసాను. సో హియర్ ఈస్ ద పేపర్. వెంటనే ఆరిపోయిద్దండి, ఏం మలిగిపోదు. చూడండి ఎంత క్లారిటీ వచ్చింది. ఒక హై ఎండ్ కెమెరాలో, హై ఎండ్ ఫోటో ప్రింటర్లో తీసినట్టుగా, లేజర్ ప్రింటర్లో తీసినట్టుగా చాలా క్వాలిటీగా ప్రింట్ వస్తుంది. ఇది నేను యాక్చువల్గా 24 Ultraలో తీసిన ఫోటో అండి. చాలా క్లారిటీగా వచ్చింది. బార్డర్లెస్ ప్రింట్ వచ్చేసింది, బార్డర్ కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు, చాలా నీట్గా వచ్చింది. ఇలా ప్రింట్ వస్తుంది 4x6. అలాగే మీకు
12x18 చూపెడతాను. ఇప్పుడు ఒక A4 ప్రింట్ తీస్తున్నానండి. చూడండి దీని స్పీడ్ కానీ క్వాలిటీ కానీ ఒకసారి చెక్ చేయండి. సో ప్రింట్ ఆల్రెడీ ఇచ్చాను, కంప్యూటర్లో ప్రింట్ ఇచ్చాను. ప్రింట్ ఇవ్వగానే వెంటనే మనకి చూడండి పేపర్ లిఫ్టింగ్ ఇక్కడ వస్తుంది, హెడ్ మూవ్ అయింది. పేపర్ తీసుకుంది, చాలా స్మూత్గా, అసలు వినబడదు, పేపర్ తీసుకున్నట్టు కూడా వినబడదు. ఆల్రెడీ ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ ప్రింట్ అవుతుంది. సో మీరు రెగ్యులర్గా వాడే వాళ్ళైతే ఈ టాప్ కవర్ అయితే ఓపెన్ చేయకండి, డస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. సో డస్ట్ పోకుండా ఉండాలి అంటే టాప్ కవర్ ఎప్పుడు క్లోజ్లో ఉండాలి. చాలా ఫాస్ట్గానే ప్రింట్ అవుతుంది. మిగతా కంపారిటివ్ టు అదర్ ప్రింటర్స్కి, వేరే ప్రింటర్ని కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది, ప్రింట్ అవుతుంది, అయిపోతుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా, చాలా క్వాలిటీగా వస్తున్నాయి. ఇది నా టీం అండి, నా టీం మెంబర్స్ది ఫోటో తీసాను. జనరల్ ఇది స్టిక్కర్ పేపర్ సార్, స్పెషల్లీ ఏంటంటే ఇది స్టిక్కర్ పేపర్. ఇది నేను ఎక్కడైనా అటాచ్ చేసుకునేలాగా ఉండాలని స్టిక్కర్ పేపర్లో తీస్తున్నాను. అయిపోయింది. కంప్లీట్. సో ప్రింట్ A4 షీట్లో అద్భుతంగా వచ్చింది, చాలా క్లారిటీగా వచ్చింది. సో ఇది స్టిక్కర్ పేపర్, ఎక్కడైనా నేను ఇప్పుడు స్టిక్ చేసుకోవచ్చు. పాప బర్త్డే ఫోటో. సో ఇలా మీరు ఫోటో పేపర్ ఆల్రెడీ ప్రింట్ వచ్చిందండి, చాలా బాగుంది. తర్వాత మీకు నేను ఐడి కార్డు ఎలా ప్రింట్ తీయాలో కూడా ఒక నిమిషం ఒకటి చూపెడతాను. అదొకటిగా ప్రింట్ ఇచ్చాను, చాలా బాగా వచ్చింది. సో మిగతా మీకు PVC కార్డు కూడా ఒక ప్రింట్ వేసి చూపెడతాను. 12x18 పేపర్ కూడా ఒకటి ప్రింట్అవుట్ ఇచ్చాను. ఇలా ఉందండి 12x18 పేపర్, ఇంత సైజ్ పెద్దది. సో దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రింట్ చేయగానే ఆటోమేటిక్గా పేపర్ని లిఫ్ట్ చేసుకొని ప్రింటింగ్ స్టార్ట్ అయింది. సో హై క్వాలిటీలో ఇచ్చాను. సో జనరల్గా డెమో టెస్ట్ కోసం. బార్డర్లెస్ ప్రింట్ చాలా బాగా వస్తుంది, కనబడుతుంది ఆల్రెడీ ప్రింట్ వస్తుంది. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇందులో నుండి వచ్చేస్తుంది. సో ఇలా ప్రింట్అవుట్ వస్తుంది. దీంట్లో మీరు ఫోటో పేపర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే స్టిక్కర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఈ స్టిక్కర్ పేపర్ అనుకోండి, ప్రింట్ వచ్చిన తర్వాత తీసి డైరెక్ట్గా మీరు ఫోటో ఫ్రేమ్కి స్టిక్ చేసేసి దాన్ని పైన గ్లాస్ వేసేసి కూడా ఇస్తారు చాలా మంది. చేయడానికి మనకి ప్రింటర్తో పాటు డిఫాల్ట్గా ఒక అప్లికేషన్ ఇచ్చారండి, ఎప్సన్ ఫోటో ప్లస్ అనే అప్లికేషన్ ఇచ్చారు. దాంట్లో మనం PVC కార్డ్స్ కానివ్వండి, CDs కానివ్వండి, ఈవెన్ ఫొటోస్ 4x6 ఫొటోస్ కానివ్వండి, A4 కానివ్వండి, 12x18 కానివ్వండి, ఏ సైజ్ కానీ ప్రింట్అవుట్ చేయడానికి ఆ సాఫ్ట్వేర్లో మనకు అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను PVC కార్డ్ ప్రింట్ని ఇస్తున్నాను. 2 PVC కార్డు తీసుకున్నాను, నా ఆధార్ కార్డ్నే ఇటు అటు ప్రింట్ ఇద్దామని. సో దీనికి ఏం చేశానంటే ఫస్ట్ మిషన్ ఆన్ చేసిన తర్వాత PVC కార్డు పెట్టిన రెండు కార్డ్స్ పెట్టిన తర్వాత దీన్ని ఈ స్లాట్లో ఇన్సర్ట్ చేయాలి. అప్ టు ఎక్కడ దాకా అంటే ఈ మార్క్ దాకా ఇన్సర్ట్ చేయాలి. ఈ మార్క్ దాకా మనమే చేతితోని మెల్లగా నొక్కేస్తే ఈ మార్క్ దాకా ఇన్సర్ట్ అయిన తర్వాత వీ నీడ్ టు మేక్ ఏ ప్రింట్. స్టార్ట్ ప్రింట్ అని నొక్కగానే ఆటోమేటిక్గా ఇది ప్రింట్ తీసుకుంటుంది. సో ప్రింట్ ఆల్రెడీ వెళ్ళింది. సో ఇక్కడ బ్లింకింగ్ స్టార్ట్ అయింది, అది బయటికి లోపలికి. పాజ్ చేసిన రికార్డ్ స్టార్ట్ అయిందా? సో ఇది ప్రింట్ ఆల్రెడీ తీసుకొని ఇది అలైన్మెంట్ చేసుకుంటుంది, దాని ట్రేని ప్రాపర్గా అలైన్మెంట్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఆల్రెడీ ప్రింట్ అవుతుంది, 2 కార్డ్స్ ఈవెన్గా ప్రింట్ అవుతున్నాయి, చాలా బాగా. ఒకసారి చూడండి మీకు కనబడుతుంది. సో ఇలా ట్రే కూడా మనకి PVC కార్డ్ మీద కూడా ఈజీగా ప్రింట్అవుట్స్ వస్తాయి. నార్మల్కి తీసుకురా. సో ఇది ట్రే ఇట్లా బయటకు వస్తూ ఉంటాం స్టెప్ బై స్టెప్.
సో ఈ విధంగా నా ఆధార్ కార్డ్నే నేను ప్రింట్ తీసుకున్నాను. ఒక సైడ్ ఏ సైడ్ బి సైడ్, మళ్ళీ మనం దీన్ని తిప్పి వీ కెన్ ప్రింట్. అంటే నేను ఎట్ ఏ టైం 2 చేసుకుంటున్నాను. ఇది డైరెక్ట్ పీవీసీ కార్డు. సో ఈ సైడ్ కూడా నేను మళ్ళీ అంటే మార్చి ప్రింట్అవుట్ వేసుకుంటాను. సరే, ఇచ్చాము పీవీసీ కార్డ్ ప్రింట్ ఇచ్చాము, ఫోటో పేపర్ ప్రింట్ ఇచ్చాము. ఈ ప్రింటర్ మీకు ఏమైనా కావాలన్నా, లేదు మీరు ఏమైనా పర్చేజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దీనికి సంబంధించిన సొల్యూషన్స్ కానివ్వండి, ఈ పీవీసీ కార్డ్ ప్రింట్ వాడుతున్న వాళ్ళకి ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ తీయడానికి సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ ఉందండి, పీవీసీ కార్డ్ ప్లస్ అని చెప్పేసి. ఆ సాఫ్ట్వేర్తో ఇంకా పీవీసీ కార్డ్ ప్రింటింగ్ చాలా ఈజీగా ఫాస్ట్గా మీరు ప్రింట్అవుట్ తీసుకునేలాగా ఉంది. ఆ సాఫ్ట్వేర్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఈ ప్రింటర్ క్వాలిటీ, ఇన్స్టాలేషన్, రివ్యూ అంతా చూశారు కదా. దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి. ఈ మధ్య మాకు జనరల్గా కస్టమర్ దగ్గర నుండి వచ్చిన ప్రాబ్లం వచ్చేసి ఓన్లీ ఒక పేపర్ పికపింగ్ ఇష్యూస్ ఒకటి కస్టమర్ దగ్గర ఉన్నాయి. దానికి ఏం లేదండి, వీళ్ళు కంపెనీ ఆల్రెడీ 3000 పేజెస్ వరకు మాత్రమే మీకు దీని పికప్ రోలర్కి సంబంధించిన వారంటీ ఇచ్చింది. తర్వాత మనమైనా రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ వేస్టింగ్ ప్యాడ్కి ఎలాంటి వారంటీ లేదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్ వారంటీలు ఉన్నప్పుడు వేస్టింగ్ ప్యాడ్ ఫెయిల్ అయితే, వేస్టింగ్ ప్యాడ్ నథింగ్ బట్ దీంట్లో ప్రింట్ ఇవ్వగానే హెడ్ క్లీన్ అయినప్పుడు వేస్ట్ అంతా తీసుకెళ్ళి అది వేస్టింగ్ ప్యాడ్లో పెట్టేసుకుంటుంది అంతే. సో ప్రింటర్ అయితే చాలా బాగుంది. అండర్ 45 బిలో, అంటే 43-42 మధ్యలోనే ఈ ప్రింటర్ మార్కెట్లో అవైలబుల్ ఉంది. మీరు లోకల్కి సపోర్ట్ చేయండి, లోకల్ సేలర్స్ దగ్గర పర్చేస్ చేయండి, ఆన్లైన్ సేలర్ దగ్గర పర్చేస్ చేయకండి. మీకు అంతా ఇన్స్టాలేషన్ చేసి ఏదైనా చిన్న ఎర్రర్ ఉన్నా కూడా మాలాంటి లోకల్ సేలర్స్ మీకు హెల్ప్ చేయగలుగుతాం, ఏదైనా చూడగలుగుతాం. ఏదో ఆన్లైన్లో తెచ్చుకొని ఇది ఇన్స్టాల్ చేయండి అని అంటే అది కరెక్ట్ కాదు. సో ఇలాంటి ప్రింటర్స్ మీకు ఇంకేమైనా కావాలన్నా, వీటికి సంబంధించిన రివ్యూ ఏమైనా కావాలన్నా నా ఇన్స్టా కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, మీరు మీ కామెంట్స్ తెలపండి. తెలిపితే దాని ప్రకారంగా నేను మీకు కామెంట్స్ని చూసి నేను దాని ప్రకారంగా వేరే ప్రింటరా ఇంకేం కావాలన్నా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మంచిగా అనిపించింది అనుకుంటున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, నా ఇన్స్టా ఐడిని కానీ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా దగ్గర కంటెంట్ వెళ్తుంది చాలా మందికి, కానీ సబ్స్క్రిప్షన్ లేరు. 500 సబ్స్క్రిప్షన్సే ఉన్నారు, అవి చూసుకొని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.